శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. గణపతి స్వామి వారికి సంబంధించినటువంటి శక్తివంతమైనటువంటి యంత్రం గురించి తెలియజేయబోతున్నాను. ఏదైనా సరే గణపతి స్వామి వారికి ప్రీతికరమైనటువంటి బుధవారం నాడు చక్కగా శుచిగా తలస్నానం అనేటువంటిది ఆచరించి ఒక రాగి రేకు తీసుకుని నేను చూపించబోయేటువంటి ఒక గణపతి స్వామి వారికి యంత్రాన్ని జాగ్రత్తగా దాయితే దాని మీదనే చెక్కండి. చెక్కిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలోకి తీసుకుని వెళ్ళి గణపతి స్వామి వారి యొక్క వెండి విగ్రహమో లేకపోతే ఇంకేదైనా కూడా విగ్రహమో తెల్ల జిల్లేడుతో తయారు చేసినటువంటి గణపతి కానీ లేకపోతే ఇంకా ఏ విగ్రహమైనా సరే గణపతి స్వామి వారి యొక్క విగ్రహం బొమ్మ ఏదైతే ఉందో మీ దగ్గర అది ఆ యొక్క యంత్రం మీద పెట్టుకుని చక్కగా పూజ జరిపించుకోండి. అంటే దీపారాధన చేయండి, ధూపం సమర్పించండి, నైవేద్యం పెట్టండి, ఆరతి ఇచ్చుకోండి, 2-3 పుష్పాలు చక్కగా వేయండి. ఈ విధంగా నమస్కారం చేసుకోండి. ఈ విధమైనటువంటి యంత్రం ఎవరైనా తయారు చేసుకుని గణపతి స్వామి వారిని దాని మీద ప్రతిష్ఠ చేసుకుని చక్కగా ప్రతిరోజు పూజ చేసుకుని గణపతి స్వామి వారికి నమస్కారం చేసుకుంటుని ఈ విధమైనటువంటి పూజ జరిపించుకుంటున్నారు అనుకోండి, యంత్రం అనేటువంటి దాని కింద పెట్టుకుని ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఎటువంటి విఘ్నాలు, సమస్యలు, ఇబ్బందులు ఏమీ కూడా వాళ్ళ యొక్క దరిచేరవు. అంతేకాకుండా సర్వ అరిష్టాలు, దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. సర్వ సుఖాలు కూడా కలుగుతాయి. దీర్ఘకాలికంగా జరగకుండా ఉండిపోతున్నటువంటి పనులు ముందుకు వెళ్తాయి. వాళ్ళకి పనులన్నీ కూడా సక్రమంగా చక్కగా బాగా జరుగుతాయి. ఇంకా కూడా ఒకటేమిటి, అనేకమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. మీరు ఏం కోరితే అది, వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు, అలాగే ఏదైనా కూడా పని రీత్యా ఉన్నటువంటి వాళ్ళకి పని, అలాగే సంఘంలో మంచి గుర్తింపు కావాలి అంటే అది, అలా మీరు ఏం కోరితే అది, అన్ని శుభ ఫలితాలు కూడా మీకు వస్తాయి. ఎటువంటి విఘ్నాలు కూడా కలగవు. అరిష్టాలు, దోషాలు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధమైనటువంటిది ఎవరైనా కూడా తయారు చేసుకుని ప్రతిరోజు పూజ చేసుకుంటున్నట్లయితే మరి ఆ యొక్క యంత్రం అనేటువంటిది చూపిస్తున్నాను, జాగ్రత్తగా అయితే చూడండి. వరుస క్రమంలో చదువుతూ వినిపిస్తాను. సంఖ్యలు మీకు మళ్ళీ తర్వాత ఇబ్బంది రాకుండా. మొదటి వరుసలో 15, 10, 8, 6. రెండవ వరుసలో 4, 6, 16, 9. మూడవ వరుసలో 14, 11, 2, 7. నాలుగవ వరుసలో 1, 8, 13, 12. అందరూ కూడా జాగ్రత్తగా చక్కగా విన్నారు కదా. ఇది ఆ యొక్క యంత్రము. అందరూ కూడా చక్కగా చేసుకొని దీని యొక్క ఫలితం అనేటువంటిది తప్పకుండా అద్భుతంగా పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.